ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు. ఏకంగా 12 కుటుంబాలు, సుమారు 50 మంది. అంటే ఒకే కుటుంబం చెందినటువంటి బొంత ముత్తేకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, 11 మంది సంతానం. వీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి బతుకు తెరువు కోసం కూలి పనులు, మట్టి పనులు చేసుకుంటే ఇటు వరంగల్, కరీంనగర్ వెళ్తూ అటు వలస జీవితం గడుపుతున్న నేపథ్యంలో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి అంటే ఓట్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఫంక్షన్స్ కానీ ఇతర కార్యక్రమాలు ఉంటే సొంత ఇల్లైన గూడులో ఉన్నటువంటి ఈ ఇంటికి వచ్చి నివసిస్తుంటారు. అయితే మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఈ సంబంధించినటువంటి ఈ బొంత ముత్తే కుటుంబానికి మొత్తం 11 మంది సంతానం, వారికి భార్యలు, పిల్లలు, మనవరాలు మొత్తం కలిపి 50 మంది. ఈ 50 మంది కూడా సుమారు అంటే 30 సంవత్సరాలు అంటే ఇంద్రమ్మ కాంగ్రెస్ పరిపాలించినటువంటి ఇంద్రమ్మ పాలనలో మాత్రం ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు వారికి ఇచ్చారు. ఆ ఇంద్రమ్మ ఇల్లులో సుమారు 50 మంది కూడా ఈ ఇంట్లో ఒక్క ఇంట్లోనే వీళ్ళు జీవనం అంతా సాగిస్తున్న పరిస్థితి మనం విజువల్స్ చూసుకోవచ్చు. అంటే ఇల్లు కూడా 30 సంవత్సరాల నుంచి ఇంట్లో కూడా అంతే గట్టిగా ఉన్నా కూడా ఇంట్లోనే ప్రతి పనులు కూడా ప్రతి శుభకార్యమైనా కూడా వలస వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో జీవనం చేసుకుంటూ తగిన కార్యక్రమాలను చేసుకుంటూ మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇంద్రమ్మ ఇళ్ళలో ఉన్నటువంటి ఇల్లు కూడా అంటే శిథిలావస్థ చేరుకుని పైన స్లాబ్కి సంబంధించినటువంటి ఇనుప చువ్వలు కూడా మనం బయటకు వచ్చిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఇల్లు శిథిలావస్థ చేరిపోయింది. గోడలు ఎప్పుడు కూలుతున్నాయి, ఎప్పుడు కూలుతుందో అని చెప్పేసి కూడా వీళ్ళు దినదినం కూడా కొంచెము భయాందోళన పరిస్థితిలో జీవనం గడుపుతున్నారు. అయితే వీరు సుమారు 50 మంది ఉన్నా కూడా ఒకే ఇంట్లో జీవనం గడుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి ఓట్లప్పుడు శుభకార్యాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుని పోతుంటారు. వీళ్ళు అంటే 50 మంది ఒకే ఇంట్లో ఈ చిన్న ఇంద్రమ్మ ఇంట్లో గడుపుతున్నప్పుడు కూడా వీళ్ళకి ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు కాదు, వీళ్ళకి ఉన్నటువంటి బయట ప్రపంచం ఉన్నటువంటి బయట ఒక చెట్టుని ఆధారంగా చేసుకొని ఇక్కడ కొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది మాత్రం చెట్టు కింద నీడన ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. మళ్ళీ కొంతమంది ఇంట్లో పోయినప్పుడు మళ్ళీ బయటకు పోయిన ఇంట్లో ఇదే క్రమంలో కూడా ఉన్నటువంటి 50 మంది కూడా ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళ కార్యక్రమాలు మొత్తం కొనసాగుతుంటాయి. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి మొత్తం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో అడిగి అమ్మ చెప్పమ్మా ఏంది మా పరిస్థితి ఏంది అసలు మీ పరిస్థితి కూడా ఇప్పుడు బొంత ముత్తేకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో 11 మంది కుట్టుకుంటున్నారు ఉందని తెలిసింది. ఒకటే ఇంట్లో ఇంతమంది ఎలా ఉంటున్నారు అసలు? ఒకటో ఇంట్లో ఉంటాను అయ్యా, దండం పెడతా అయ్యా మాంచరం. మా 12 మంది కుటుంబం అయ్యా, అందరికీ కొడుకులు బిడ్డలు పెళ్ళిళ్ళు అయినాయి, పేరంటాలు అయినాయి అయ్యా. ఎవరికైనా ఏమి లేదు, అందరం కలిసి ఒకటే ఒక ఇంట్లో బయటికి అందరం ఏటైనా పల్లెటూరుల మట్టి బతుకు తెరువుకు పోతాను. ఇంత రెక్కల కష్టం చేసుకొని వస్తాను, వచ్చి మళ్ళీ అదే గుట్లో పడిసొస్తాను అయ్యా. మాకేం లేదు, ఈ గవర్నమెంట్ జాగా మాకు ఏది రాలే, ఏం రాలే. 30 సంవత్సరాలు అంటే ఈ ఇంద్రమ్మ ఇల్లునే అంటే శిథిలావస్థ పోయింది అంటే 30 సంవత్సరాల నుంచి పాత ఇల్లు కూడా పాతగా అయిపోయింది. మరి మీరందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇట్లా ఇల్లంతా సౌకర్యం ఉంటుంది అంటే సరిపోదు కదా మరి ఎట్లా? లేదు సార్, అంతా ఇళ్ళనే ఉంటాను, ఇక బయట పండుకుంటున్నాం సారు. టెంట్ వేసుకొని ఆ టెంట్ కింద నా పిల్లలు మేము కొంతమంది ఇంట్లో కొంతమంది బయటే ఇగో ఇట్లా బతుకుకుంటా ఇట్లా ఉంటాను సారు. మా బతుకులకి ఇట్లాంటి బతుకులు మాకేం రాలే. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏమైనా ఇల్లులు కానీ ఇంకా వేరే వారి పథకాలు ఏమి లేదా? ఏది రాలే సార్, మాకేం లేదు. ఏ టీఆర్ఎస్ ఆపన కానీ ఏమే కానీ ఏమి మాకు ఇల్లు రాలే, జాగా రాలే, ఏది రాలే. వస్తుందంటారు, వచ్చుడు లేదు, పోవులు లేదు, చేసులు లేదు, ఏది లేదు. అగో అట్లనే ఉంటాను, అదే జాగాలో అదే పాత జాగాలో పాత ఇళ్ళలో కూలిపోయిన ఇళ్ళలోనే బతున్నాం కానీ మాకు ఏం లేదు. గవర్నమెంట్ మీద కూడా మాకు మీరు చెప్పండి అన్న, ఇప్పుడు మీరు అంటే పనులు చేసుకుందని కరీంనగర్, వరంగల్ అటు ఇంకా ఇతర పనులు పోయి బతుకుది కోసం పోతున్నారు. ఏమైనా శుభకార్యాలు చిన్న పనులు ఉంటే మళ్ళీ సొంత గ్రామానికి వస్తున్నారు. మరి ఈ చిన్న ఇళ్ళలో 50 మంది దాకా చిన్న పిల్లలు అందరిని వేసుకొని ఏ విధంగా ఉంటుంది అసలు? ఇట్లనే సార్ ఇగో ఏం లేదు సార్, ఇట్లా టెంట్ వేసుకుంటాను, రోడ్ల మీద ఉంటాను. మా నాన్నకు 2 మా భార్యలు, ఇక అంతా మేము పెద్ద సంతానం. ఓట్లకు వస్తే ఓట్లు గీట్లు అని అంటే వేస్తాను సార్. మేము ఎంత చదువుకొని అంత తెలిబారి ఉన్నోళ్ళం కాదు సార్. పేద బతుకు కుటుంబం ఈ రోజులలో కూడా ఎవ్వరూ లేరు. పెద్ద మెట్ట వాళ్ళ కానీ ఒక్కొక్కరికి ఇల్లులు వచ్చి మంచిగా బతారు. మేము ఇట్లా ఏడుతున్నాం సార్. మా బతుకులు ఎందుకో మరి మా మీద అంత ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వానికి ఏం చేసినామో ఇటు పార్టీ ఓట్లప్పుడు వచ్చి మీరు ఓట్లు ఇస్తున్నారు, మరి సంబంధించిన వాటి పార్టీ నాయకులు వాళ్ళు అడగలేదా మరి మాకు ఇల్లు? వాళ్ళు ఏమంటారు అంటే మీకు ఈ సంవత్సరం నేను చేస్తాను, నేను వేపిస్తాను, నేను చేస్తా అన్నారు. రోడ్లు వేపిస్తాం అన్నారు. రోడ్లు అటు వచ్చినాయి, ఇటు రాలే. ఇటు ఇల్లులు వచ్చినాయి, అందరికి వచ్చినాయి, మాకు రాలే. అసలు మమ్మల్ని పట్టించుకునే మానవులు లేరు సార్. వీళ్ళు వరుస కూలీలు వరుస పోతారు, పనులు చేసుకుంటారు, లాస్ట్ ఓట్లకే వస్తారు వీళ్ళు అనే పరిస్థితి. ఇంతమంది ఇట్లా బయట ఉంటే ఎట్లా అనిపిస్తుంది అన్న? అన్న చాలా దారుణంగా ఉండదు అన్న. చిన్న పిల్లల్ని వేసుకొని ఎర్ర టెండల ఇక్కడ చెట్ల కింద వచ్చి ప్రతి పెళ్ళిళ్ళైనా కార్యక్రమాలైనా ఏదైనా గుళ్ళ ఏదైనా మాకు సంబంధించి దేవునికి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు అన్నా కానీ ఈ చెట్టు కిందనే చేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు 25 ఇయర్స్. నా చిన్నప్పటి నుంచి ఇదే పాతిళ్ళు, నేను పుట్టక ముందు నుంచి ఇదే పాతింట్లోనే ఉంటాను.
గతంలో ఎలాంటి ప్రభుత్వం కూడా మా కుటుంబాన్ని ఆదుకునే రోజులైతే లేవన్నా. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా కుటుంబానికి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అన్న. చూసుకోవచ్చు గత 30 సంవత్సరాలుగా కూడా వీళ్ళు ఈ అంటే శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఈ ఇందిరా మిల్లునే జీవనం గడుపుతున్నారు. ఏదో అంటే ఇక్కడికి వచ్చిన చిన్న చిన్న కార్యక్రమాలకి స్వగ్రామంకి వచ్చి ఇక్కడ మాత్రం ఇక్కడ ఉంటాను. ఇక్కడ నీడ లేకుంటే ఇంట్లో ఉంటే ఇల్లు కూడా అంటే శిథిలావస్థ చేరుకుంది. ఎప్పుడు కూలుతుంది బీటల వారిని ఇంట్లో ఎప్పుడు కూలుతుందని చెప్పేసి కూడా వాళ్ళు బయట టెంట్ వేసుకొని ఒక చెట్టు కింద కూడా వాళ్ళు ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఇక్కడ బయట బండ పెట్టుకొని ఎత్తుకొని కూడా వాళ్ళు అంటే ఇంట్లో అంటే రాటు కూడా బయటకు వచ్చిన ఇల్లు శిథిలావస్థ చేరుకుందని చెప్పేసి టెంట్ వేసుకొని బయటనే ఇక్కడ వంటలు చేసుకుంటున్నారు. ఇక్కడ చెట్టు కిందనే కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇక్కడ బయట వంటలు చేసుకుంటున్నారు మనం చూసుకోవచ్చు. ఇదంటే గత ప్రభుత్వాలు కూడా అంటే ఓట్లకి మమ్మల్ని వాడుకునే తప్పితే మాకు కనీసం ఆచారం మాత్రం ఏం చూసుకోలేదు. వాళ్ళకి చేస్తామని చెప్పేసి మాకు మాత్రం అన్ని బూటకపో హామీలు ఇచ్చారు. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోవాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే మాకు కనీసం ఇల్లులు కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేసి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేసినట్టయితే మా బతుకులు బాగుపడతాయి. ఈ వలసలు కూడా మేము మాకు బాధకు చూపించినట్టయితే ఇక్కడే మేము కాలవేళ ఇస్తామని చెప్పేసి ఈ ముత్తయ్య కుటుంబం అయితే దీనంగా వేడుకున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధు బిగ్ టీవీ గూడూరు నుంచి.